వారానికి 1000 నా కోసం దాయి నెలకోసారైనా అందిస్తాయి హాయి, అదే కదా? దాన్ని మీరు సమర్థించుకున్నారు. ఇక్కడ 1000 అంటే 1000 రూపాయలు కాదు, చప్పట్లు అని అంతా సమర్థింపులా లేదు? ఆయన సృష్టించిన పాత్ర కాబట్టి ఆయన మాట్లాడమన్నట్టే మాట్లాడాలి. నెగిటివ్ రివ్యూలు రాసే వాళ్ళు మాట్లాడమన్నట్టు మాట్లాడక్కర్లేదు. హీరో గురించి తను చేసిన పాట అది. సో అదొక ప్రేమ పాట, సన్నివేశ ప్రకారం కూడా. అది ఐటమ్ సాంగ్ కానే కాదు. కాదండి, ఇప్పుడు బుచ్చిబాబు గారు సారీ చెప్పడం నాకు నచ్చలేదు అన్నారు మీరు. నచ్చలేదు. ఎందుకు? అసలు ఆయన తరఫున మీరు ఏమిటి వకాల్తా? అలా జరుగుతూ ఉంటే దర్శకుడు అసలు పేపర్ మీద పెన్ పెట్టలేడండి. ఏ దర్శకుడు పెట్టలేడు. అంటే ఊహించుకునే వాళ్ళ ప్రవృత్తిని బట్టి ఉంటుంది అని మీరు వాళ్ళ మీద తోసేసే బదులు రాస్తే మాత్రం తప్పే ఉందన్నమాట అనొచ్చు కదా. ఇప్పుడు నేను కూడా రాసినవి ఉన్నాయి, అంగాంగ వర్ణనలు చేసిన పాటలు కూడా ఉన్నాయి. చాలా పాపులర్ సాంగ్ అప్పట్లో, లే 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 నా రాజా. దీన్ని ఏమంటారు చెప్పండి? లేవడం అన్న ఒక నైట్ డ్యూటీ నర్సు కనిపెట్టినది పల్సు, ప్యాంటోడది యమంది, గ్యాప్ మళ్ళీ పాజు, పొడిచింది పెద్ద సూది. ఇదేంటి చెప్పండి? ఇది శృంగారమా, అశ్లీలమా, హాస్యమా, హాస్యాశ్లీలమా, ఏమిటిది? ఊపర్ ఓటాలు అందరు ఓటాలు. ఇంకా మీకు దాని వెనకాల అసలు ఏ ఉపమానం లేదు. పైకెత్తు లోపల పెట్టు మనోభావాలు. అందరు వాళ్ళలాగా ఉండాలి, కానీ కొందరు వాళ్ళలాగా వేదికలకి మాట్లాడి ఒక వర్గానికి సపోర్టింగ్గా ఉంటూ, ఇదే కృష్ణా జిల్లాకి చెందినటువంటి సినీ ప్రముఖులు, దర్శకులు అంటూ, ఆ కృష్ణా జిల్లాకి చెందిన వాళ్ళు ఎన్టీఆర్ ఉన్నారు. సో ఆ కారణం చేత తదుపరి మీరు ఏం రాసినా కూడా మీరు టార్గెట్ అవుతున్నారని మీకు ఏమైనా అనిపిస్తోందా? అయినా నాకేం నష్టం లేదు. స్వాగతం అన్నం శ్రీరామ్ గారు గ్రేట్ ఆంధ్ర స్టూడియోకి. నమస్కారం శ్రీరాశ్రీ గారు. ఈసారి పెద్ద సినిమాతో మళ్ళా దుమారం లేపారు. గీత రచయితగా మీరు, దర్శకులుగా బుచ్చిబాబు గారు. కొంతమంది మనోభావాలు దెబ్బతినిపోయినాయి. మనోభావాలకి కొలమానం లేకపోవడం వల్ల దేనికి ఎవరి మనోభావాలు ఎలా దెబ్బతింటాయో తెలియట్లేదండి. కాదండి, ఇప్పుడు బుచ్చిబాబు గారు సారీ చెప్పడం నాకు నచ్చలేదు అన్నారు మీరు. నచ్చలేదు. ఎందుకు? అసలు ఆయన తరఫున మీరు ఏమిటి వకాల్తా? నేను వకాల్తా చేయట్లేదండి. ఈ ఆర్టికల్ 19A రాజ్యాంగం ఆర్టికల్ 19A అధికరణ ఉంది కదా, దాని ప్రకారం కొంతమంది దాన్ని వాక్ స్వాతంత్రం అని తీసుకుని వాగే స్వాతంత్రంగా మార్చుకుంటున్నారు ఈ మధ్య. ఓకే. వాక్ స్వాతంత్రం కాస్త వాగే స్వాతంత్రం అయ్యేటప్పటికి నిజమైన సగటు ప్రేక్షకుడి అభిప్రాయాన్ని కప్పిపుచ్చేలాగా వీళ్ళు సోషల్ మీడియాలో వోకల్ అవుతున్నారు. అందువల్ల దానికి ఏంటంటే మన నుంచి తప్పేం లేకపోయినా, సగటు ప్రేక్షకుడు హట్ కాకపోయినా ఆ ప్రభావం మళ్ళీ సినిమా మీద పడుతుందేమో అన్న ఉద్దేశంతో బాధ్యతగా ఆయన చెప్పారని నాకు అనిపించింది. కానీ ఇదే అలుసుగా తీసుకుని ప్రతి చిన్నదాన్ని పట్టుకుని దర్శకుడి నుంచి క్షమార్పణ ఆశిస్తూ ఉంటే రాను ఒక్కొక్కరిలో ఒక్కొక్క విషయంలో మనోభావాలు దెబ్బతింటాయి. మా మనస్సుకు కొలత లేదు కదా, మనస్సుకి ఎత్తు పొడవు లోతు కొలతలేని లేవు కదా. అందుకని అది ఎక్కడి నుంచి ఎక్కడ మనోభావాలు దెబ్బ తినిపించుకుని మరీ వచ్చి బయటకు వచ్చి మాట్లాడతారో మనకు తెలియదు. అలా జరుగుతూ ఉంటే దర్శకుడు అసలు పేపర్ మీద పెన్ పెట్టలేడండి. ఏ దర్శకుడు పెట్టలేడు. ఈ ప్రశ్న ఎందుకు అడిగానంటేనండి, ఆ మధ్యన మీరు ఒక హైందవ సభలో మాట్లాడుతూ యావత్ సినిమా రంగం తరపున మీరు క్షమాపణ కోరారు. కొన్ని ఇలాగ తప్పులు దొరికిపోయినాయి మైథాలజీ పరంగా, ఇలాగ మన ఇతిహాసాలు ఇవన్నీను. అందుకని యావత్ సినిమా పరిశ్రమ పక్షాన మీరు క్షమాపణ చెప్పేశారు ఏకంగా. ఇక్కడ బుచ్చిబాబు గారు తను తీసిన సినిమాలో ఏవో కొన్ని పాయింట్అవుట్ చేశారని చెప్పి ఆయన చెప్పారు. అంటే ఆయన తప్పు ఫీల్ అయిన దానికి ఆయన చెప్పినప్పుడు మీరు ఏకంగా ఇండస్ట్రీ తరపునే మీరు క్షమాపణ కోరేసినప్పుడు ఈయన క్షమాపణ కోరటం నచ్చలేదు అన్నది ఎంతవరకు కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారు? ఈ రెండు లింక్ చేస్తే పూర్తిగా సమంజసం. ఎందుకంటే మీరు అప్పటి 10 నిమిషాల స్పీచ్ తర్వాత స్పందనలో కూడా నేను అక్కడ మాట్లాడిన ప్రతి వాక్యానికి కట్టుబడి ఉన్నాను, ప్రతి వాక్యానికి బాధ్యత తీసుకుంటానని చెప్పాను. అక్కడ మాట్లాడిన వాక్యాలు మీరు గమనిస్తే వ్యాస భారతం, వాల్మీకి రామాయణం, ఇవి మనకి పరమ ప్రమాణాలు.
ఒకసారి వ్యాసుడు రాసిన తర్వాత, ఒకసారి వాల్మీకి రాసిన తర్వాత మనం కదపడానికి ఎవరికి మనకు అర్హత లేదు. అది సినిమా రచయిత అయినా, ఇంకో రచయిత అయినా, ఎవరైనా సరే. మీరు కథ శిరాశ్రీ కథ అనుకోండి, దానికి పూర్తిగా మీకే స్వేచ్ఛ. ఆ స్వేచ్ఛను హరించడానికి నాకు హక్కు లేదు. కానీ వ్యాస భారతంలో ఒకటి ఉండగా, వాల్మీకి రామాయణంలో ఒకటి ఉండగా, ఆ పాత్ర యొక్క ఔచిత్యాన్ని, తీరుతెన్నుల్ని మార్చడానికి మనకు ఎవరికి హక్కు లేదు. కానీ వినోదం పేరుతో వాటిని మార్చాం కాబట్టి క్షమాపణ కోరుకున్నాను నేను. అయితే ఒక నిమిషం ఇక్కడే ఒక చిన్నది, ఇది పూర్తవును. కానీ బుచ్చిబాబు గారు అవ్వచ్చు, రేపు రాజమౌళి గారు అవ్వచ్చు, వేరే దర్శకులు సందీప్ రెడ్డి వంగ గారు అవ్వచ్చు, అనిల్ రావుపూడి గారు అవ్వచ్చు, ఎవరు రాసినా వాళ్ళు సృష్టించిన పాత్రలు కదా. ఆ పాత్రలు వాళ్ళ ఇష్టం వచ్చినట్టే ప్రవర్తించాలి. నెగిటివ్ రివ్యూలు రాసుకోవడానికి కావాల్సిన వాళ్ళ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించకూడదు పాత్రలు. ఆ దర్శకుడికి ఆ స్వేచ్ఛ మనం ఇచ్చి తీరాలి అంతే. నచ్చకపోతే మామూలుగా నిశ్శబ్దంగా ఉండడమే అంతే. ఇప్పుడు బాగుంది సార్. ఇప్పుడు ఇక్కడ దీంట్లో వ్యాస భారతాన్ని, వాల్మీకి రామాయణాన్ని మార్చే హక్కు ఎవరికి లేదు అనే అంత పెద్ద స్టేట్మెంట్ మీరు ఇచ్చినప్పుడు, నన్నయ్య తిక్కిన ఎర్ర పరగడలకి, ఇటు మొల్లకి, అటు రంగనాథ రామాయణం రాసినటువంటి ఆయనకి, విశ్వనాథ సత్యనారాయణ గారికి, వాళ్ళు రకరకాలుగా దాన్ని ఇంటర్ప్రిట్ చేసి చాలా సీన్స్ మార్చారు, కొత్త క్యారెక్టర్స్ పెట్టారు, ఉన్న క్యారెక్టర్ని కొంచెం ఔచిత్యభరితంగా మార్చారు, ఇలా రకరకాలుగా జరిగినాయి. సో వాళ్ళకు కూడా హక్కు లేదంటారా? లేదు, లేదు. ఆ చేయడం తప్పే అంటారు వాళ్ళలాగా అంతే. ఒకవేళ అలంకారం పరంగా ఉపమానాలు మారిస్తే మార్చచ్చు కనుక, ఆ ఉపమానం వల్ల అతని పాత్ర దెబ్బతినకూడదు. ఇప్పుడు దాంట్లో మనకి మొల్ల రామాయణంలో గుహుడు పాత్రని, ఇక్కడ ఒరిజినల్గా ఉన్న గుహుడు మనకు మిగతా సినిమాల్లో చూసినా, సినిమాల్లో కొన్ని రంగనాథ రామాయణం, మొల్ల రామాయణం ఆధారంగా తీసుకుని కొన్ని తీసిన సన్నివేశాలు ఉన్నాయి. గుహుడు అసలు పడవ నడపలేదు. అదే నిషాద రాజు అతను. అవును. ఒక పడవ ఏర్పాటు చేసి ఆ పడవని సర్వాంగ సుందరంగా అలంకరించి, పడవ అంటే పడవ కూడా కాదు, పెద్ద నౌకంత పడవ, పెద్ద పడవ. ఇవి ఈనాటి భాషలో చెప్పుకోవాలంటే ఒక క్రూయిజ్ లాంటి క్రూయిజ్. ఓకే, పెద్దదే. ఆ నది దాటించడానికి ఏర్పాట్లు చేశాడు. అది అలా ఉండాలి, కానీ గుహుడినే పడవ తోలేడని పెట్టారు కదా. పెట్టినప్పుడు అయితే ఆ పాత్ర పండింది. గుహుడు యొక్క పాత్రని మనం పూర్తిగా, అంటే మొల్ల రామాయణంలో ఉన్న గుహుడిని మనం ఓన్ చేసుకున్నాం. ఎందువల్ల? సంపూర్ణ రామాయణంలో బాపు గారు ఆ సీన్ పెట్టడం వలన. ఒరిజినల్గా ఆయన నిషాదరాదు దాంట్లో ఆ వాల్మీకి రామాయణంలో ఆయన చెప్పని, అది మొత్తం అది చదివిన వాళ్ళకి, దాని గురించి చెప్పే వాళ్ళకి తప్ప ఎవరికి తెలియదు. సో దీంట్లో కాదండి, నా పాయింట్ ఏంటంటే, ఒక పాత్రని, ఉన్నటువంటి పాత్రని ఏదో నిషాదరాజు ఆయన ఏదో పెట్టాడు, ఏర్పాటు చేసాడు అనటం కంటే, ఇంకా ఒక రామభక్తిని పండించే విధంగా ఆ పాత్రను మలచినప్పుడు దాన్ని స్వాగతించడంలో తప్పే ఉంది. ఎందుకు స్వాగతించాలండి? వాల్మీకి మనం క్రియేట్ చేసిన కదా, మన పాత్రలు ఎంత స్వేచ్ఛగానే మన ప్రకారం ప్రవర్తించవచ్చు. ఎందుకంటే రామాయణం అనేది ఆయన నారదుడు బోధించిన తర్వాత, రాయమని చెప్పిన తర్వాత నారదుడు దివ్యదృష్టి ఇస్తే జరిగినట్టు వాల్మీకి కనపడితే రాసింది. అంటే జరిగిన చరిత్రే రాశాడు. ఈ దేశం రామాయణం జరగలేదు, కల్పితం అన్న వాళ్ళని అసలు నేను భారతీయుడిగా నేనైతే లెక్కాను. రాజ్యాంగ పరంగా కాదు, తాత్విక పరంగా. రాజ్యాంగ పరంగా హక్కులు వేరు, ఆధార్ కార్డు ఉంటే భారతీయుడు, అది వేరే విషయం. కాబట్టి అది చరిత్ర అని మనం నమ్మినప్పుడు చరిత్ర అనేది జరిగిందే రాయాలి. ఇప్పుడు ఆ లెక్కన రాజీవ్ గాంధీని ఏంటది మానవ బాంబుతో చంపలేదు, రాజీవ్ గాంధీ వెళ్తుంటే ల్యాండ్ మైన్ పెట్టి చంపారు అంటే కుదురుతుందా? పూర్తిగా మారిపోవటం కాదు అనేది, పాత్ర యొక్క ఔచిత్యాన్ని ఏదైనా సరే మనకు హక్కు లేదు. ఒక చరిత్ర ఆయన రాసినప్పుడు ఆ చరిత్రను మార్చే హక్కు మనకు లేదు. ఉపమానాల పరంగా ఏమన్నా పెంచుకుంటే పెంచుకోవచ్చు. అంటే కొంతమందికి కళ్ళు పద్మపత్రాల్లాగా అనిపించవచ్చు, కొంతమందికి కళ్ళు నెలవంకలాగా అనిపించవచ్చు. ఆ ఉపమానాలు ఎన్ని మార్చుకున్నా తేడా లేదు. సో కాబట్టి మీరు అనే దాంట్లో అంటే ఇప్పుడు నేను ఆపుతున్నానని కాదు, టాపిక్ అర్థమైంది కాబట్టి, ఇప్పుడు మీరు చెప్పే దాంట్లో మన సినిమాలన్నీ ఏవేమైతే వ్యాస భారతానికి, వాల్మీకి రామాయణానికి అనుకూలంగా లేవో, కనీసం సన్నివేశాలైనా కూడా అవన్నీ తప్పులే అంటారు. నా దృష్టిలో తప్పులే. అవన్నిటికి పైగా సినిమా
పరంగా ఇన్ఫర్మేషన్ ఎక్కువ మందికి చేరుతుంది. ఇప్పుడు పుస్తకాలు అనుకోండి, రాసిన పుస్తకాలు అక్షరాస్యుల్ని మాత్రమే చేరతాయి. ఆ అక్షరాస్యుల్లో కూడా భాష మీద పద్యాన్ని చదివి అర్థం చేసుకోగలిగే వాళ్ళకి మాత్రం ఎక్కువ చేరతాయి. సినిమా అలా కాదు కదా, వినికిడి జ్ఞానం ఉన్న అందరికీ చేరుతుంది. ఇక్కడ ఇంకా నిజాలు చూపించాల్సిన అవసరం ఇప్పుడు ఇక్కడ లేదు. అంతకన్నా గొప్ప మ్యాజిక్ చూపించాలి అంటే మనం క్రియేట్ చేసుకోవాలి పాత్ర. ఆ పాత్రలు మాత్రం ముట్టుకోకూడదు అంటారు మీరు అనేది. పురాణ పురుషుని మనం సరే, ఇప్పుడు మీరు మీ అభిప్రాయాన్ని చాలా బలంగా వినిపిస్తున్నారు. అప్పుడు ఇప్పుడు కూడా మీ టోన్ ఏం మారలేదు, అలాగే మాట్లాడుతున్నారు. అప్పుడు మీరు మాట్లాడుతూ ఒక మాట అన్నారు, ఇదే కృష్ణా జిల్లాకి చెందినటువంటి సినీ ప్రముఖులు, దర్శకులు అంటూ. ఆ కృష్ణా జిల్లాకి చెందిన వారిలో ఎన్టీఆర్ ఉన్నారు. దానవేశ్వరకర్ణ తీసింది ఆయనే. పేరు చెప్పకపోయినా అది డైరెక్ట్గా కొంతమందిని తాకింది. సో ఆ కారణం చేత తదుపరి మీరు ఏం రాసినా కూడా మీరు టార్గెట్ అవుతున్నారని మీకు ఏమైనా అనిపిస్తోందా? అయినా నాకేం నష్టం లేదు, ఎందుకంటే అలా టార్గెట్ అవుతామని భయం చెంది మనం చెప్పాల్సింది చెప్పకపోతే భవిష్యత్ తరాలకి మంచి చేస్తున్నాళ్ళం అవ్వం. అప్పుడు కృష్ణా జిల్లా అన్నది ఎందుకంటే ఆ కృష్ణా జిల్లా నుంచే ఎన్నో ఉద్యమాలు పుట్టినాయి. అలాగే ఆ కృష్ణా జిల్లాలోనే శ్రీకాకుళాంధ్ర మహావిష్ణువు లేకపోతే కనకదుర్గమ్మ వెలసిన పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. ఆ కృష్ణా జిల్లా నుంచే మండలి కుటుంబం నుంచి భాషోద్యమాలు ఎన్నో జరిగినాయి. భాష కోసం ఎంతో, ఇప్పుడు బుద్ధప్రసాద్ గారు కూడా ఎంతో కృషి చేస్తున్నారు. వారి తండ్రి గారు కూడా ఎంతో కృషి చేశారు భాష గురించి. అదే కృష్ణా జిల్లా సినిమాకి కేంద్రం. అక్కడ ఒకప్పుడు, ఇప్పుడు వికేంద్రీకరణ జరిగింది కానీ ఒకప్పుడు కృష్ణా జిల్లా విజయవాడలో ఒక రిజల్ట్ ఏమొచ్చింది, టాక్ ఎలా ఉంది అన్న దాన్ని బట్టి మొత్తం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అంతా ఆధారపడి ఉండేది. సో కృష్ణా జిల్లా అన్నది ఎందుకంటే అక్కడ సభ జరుగుతుంది కృష్ణా జిల్లా, అక్కడికి వచ్చి అక్కడ పుట్టిన వాళ్ళు కదా బాగోదని చెప్పి మొహమాట పడితే కుదరదు అని. పేర్లు ఎందుకు చెప్పలేదు అంటే నా ప్రయత్నం చెడ్డ పేరు తేవాలని, ఒక పేరుకి చెడ్డ పేరు తేవాలని కాదు, అక్కడ దర్శకుడు ఆలోచన విధానాన్ని నేను ప్రశ్నించడం జరిగింది. ఇప్పుడు మీరు అన్నటువంటి స్టేట్మెంట్లు, ఇప్పుడు మీరు అన్న స్టేట్మెంట్లో కూడా ఒక్కసారిగా మీరు మాయాబజార్ సినిమాని, శ్రీకృష్ణ పాండవీయంలో ఉన్న ఘట్టాలని అన్నిటినీ ఒక్కసారిగా మీరు ట్రాష్ అని చెప్పి అనేసినట్టేనా? అది చేయకూడదు అంటున్నాను. అంటే మనం వినోదాన్ని సాధనంగా తీసుకున్నప్పుడు మీ క్రియేటివ్ పవర్ ఎంతైనా ఉండొచ్చు. నేను కేవీ రెడ్డి గారి సృజనాత్మకతను, లేకపోతే కమలాకర్ కామేశ్వరరావు గారి సృజనాత్మకతను, వారి శక్తిను, వారి దర్శకత్వ ప్రతిభను నేనేం ప్రశ్నించట్లేదు. ఆ ప్రతిభ ఉన్నప్పుడు ఇతిహాసాలను ముట్టుకోకుండా ఇతిహాసాలుగా అందులో రాసున్నది తీసినా చాలా అద్భుతంగా ఉంటుంది. వాటిని అలా తీసి జానపదాల్లో కావాల్సినంత కల్పితం పెట్టుకోవచ్చు, సాంఘికం సినిమాల్లో కావాల్సినంత కల్పితం పెట్టుకోవచ్చు కదా. ఇప్పుడు శశిరేఖ పరిణయం అనేది ఒక నాటకం అండి. ఆ నాటకాన్ని వీళ్ళు సినిమాగా మాయాబజార్గా మలుచుకున్నారు. సురభి నాటకాల్లో కూడా వేసుకేవారు. సో అలా చేయడం కూడా తప్పు అంటారు మీరు అనేది? అలా అటువంటి అసలు ఎంచుకోకూడదు సినిమాలు, ఇతిహాసాలను కలపకూడదు. ఇతిహాసం, అవును ఇలా జరిగింది, ఇది ఇలాగే జరిగింది అని అదే పేరు చెప్పినప్పుడు అది అలా జరగలేదని మనం చెప్పడం తప్పు కదా. నా పాయింట్ అదే. సరే, ఇప్పుడు మనం కాస్త వెనక్కి వచ్చి, మీరు బుచ్చిబాబు గారి స్వేచ్ఛ గురించి మాత్రం మీరు చాలా సపోర్ట్ చేస్తూ మాట్లాడారు. అది ఆయన పాత్ర, ఫిక్షన్ కాబట్టి మీరు అనేది ఆయన సృష్టించిన పాత్ర కాబట్టి ఆయన మాట్లాడమన్నట్టే మాట్లాడాలి. నెగిటివ్ రివ్యూలు రాసే వాళ్ళు మాట్లాడమన్నట్టు మాట్లాడక్కర్లేదు. సరే, ఇప్పుడు మీ పాటకు వద్దామండి. దాంట్లో చరణంలో వారానికి 1000 పల్లవి, అది ఏది పల్లవి, అదే వారానికి 1000 నా కోసం దాయి, నెలకోసారైనా అందిస్తాయి హాయి, అదే కదా. దీంట్లో ఏమంత ఇబ్బంది అని మీకు అనిపించిందని దాన్ని మీరు సమర్థించుకున్నారు. ఇక్కడ 1000 అంటే 1000 రూపాయలు కాదు, చప్పట్లు అని అంతా సమర్థింపులా లేదు? సమర్థింపేం కాదండి. నేను యూనిట్లు పెడితే ఇప్పుడు దానికి ఉన్న యూనివర్సల్ అప్పీల్ చెప్తున్నాను. ఆ పాటకున్న యూనివర్సల్ అప్పీలు మీకు వరుసగా చాలా మీమ్స్ ఉన్నాయి, కొన్ని ఉదాహరణలు చెప్తా. వారానికి 1000 ఆ లైన్లు ఒక వాహనం పాడుతుంది, ఎన్ఫీల్డ్. నెలకోసారైనా నీకు ఇస్తా ఈ హాయ్ అన్నప్పుడు పెట్రోల్ బంక్లో పెట్రోల్ కొట్టించుకుంటూ ఉంటుంది అన్నమాట. అలాగే ఒక 4000 కరెంటు బిల్లు చూపిస్తూ ఉంటుంది ఒక మహిళ.
వారానికి 1000 నాకు వస్తుందాయి, నెలకోసారైనా అందిస్తాయి హాయ్ అనగానే వెనకాల ఏసీ చూపెడతాం. యా. సో రూపాయలు కానీ లేకపోతే వరహాలు కానీ రత్నాలు కానీ ఏమి యూనిట్లు అనేవి అక్కడ రాయినప్పుడు 1000 కేజీలని కానీ 1000 లీటర్లని కానీ ఏ యూనిట్ రాయినప్పుడు దానికి ఒక ఎవరైనా ఆపాదించుకోగలిగే లక్షణం ఉంటుంది. కాబట్టి నేను అన్నది ఏంటంటే మీకు ఇక్కడ దృశ్యంలో నృత్యం కనిపిస్తుందా, మైథునం కనిపిస్తుందా? కాబట్టి అక్కడ నృత్యం కనిపిస్తుంది, అదొక కళారూపం, అందరికీ వినోదం. ఆ వినోదం అనేది ఉచితంగా పొందడానికి వీల్లేదు. కాబట్టి వారానికి 1000 దాచుకుంటే 4000 నువ్వు పొదుపు చేసుకుంటే ఈ వినోదానికి టికెట్, ఈ వినోదాన్ని చూడడానికి నువ్వు అర్హుడు అవుతావు, ఈ వినోదం ద్వారా పొందే హాయికి అర్హుడు అవుతావు. ఇలా ఒక భాష్యం. ఇది గనక మైథునం అనిపిస్తే అది వారి ప్రవృత్తి అనుకోవడమే. ప్రవృత్తి అని చెప్పి అనుకోవడం దేనికండి? ఇప్పుడు అక్కడ పాత్రోచితమైనటువంటి ఒక ఎక్స్ప్రెషన్లో ఇప్పుడు అదొక మేజువాణి లాంటి వాతావరణంలో ఒక నర్తకి పాడుతున్నటువంటి పాట. సో దాంట్లో అక్కడ ఏం జరుగుతుంది అనేటువంటిది జనరల్గా ఒక ఊహ ఉన్నప్పుడు, అదొక జావళి లాంటి పాట అనుకున్నప్పుడు, ఒకవేళ అది వారానికి 1000 రూపాయలు నా కోసం దాయి, నెలకోసారి నాకు 4000 రూపాయలు ఇవ్వు, నేను ఎంటర్టైన్మెంట్ ఇస్తాను అని చెప్పి అందనుకోండి. అది ఏ రకమైన ఎంటర్టైన్మెంట్ అనేది నృత్యమా లేకపోతే మీరు అన్నట్టుగా మైథునమా అనేటువంటిది తీసుకున్నప్పుడు తప్పే ఉంది. మీరు అది నేను అదే ఉద్దేశంతో రాశాను పాత్రోచితంగా అని చెప్పకుండా నృత్యం ఉద్దేశంతో రాయలేదుగా. అందుకు మీరు రాసేటప్పుడు ఏ ఉద్దేశంతో రాశారు? ఈ ఒక అంటే ఇంట్లో మగ్గిపోవడం కంటే సరదాగా ఇలా బయటకు వచ్చి ఇలా డ్యాన్స్ చూడడంలో తప్పేంటి? సో ప్రతి చరణం దానికి లింకే ఉంటుంది. అలాగే నెమరేసుకోనాకైనా మెమరీస్ లేకుంటే అలాగే మనం 4 గోళ్ల మధ్య ఉంటే మనకు జ్ఞాపకాలు ఎన్నని పోగవుతాయి. నెమరేసుకున్న మెమరీస్ అని చెప్పి ఒకటేదో ఒక కథ కూడా ఒకటేదో ఉండింది. అది ఒక సంకలనం అండి. మన ఎవరంటే ముల్లపూడి వెంకటరమణ గారి భార్యామణి నెమరేసిన మెమరీస్. నాకు అదే గుర్తొచ్చింది అనమాట. ఆ ట్యూన్ విన్నప్పుడు ఆ గణం అలా పడగానే నెమరేసుకోనాకైనా అనగానే మెమరీస్ అది గుర్తొచ్చింది. ఆ బుక్ పేరు గుర్తొచ్చి రాసింది. సార్ ఇప్పుడు ఈ సినిమా వరకు మీరు పాటలు రాసిన క్రమంలో, రికార్డ్ అయిన క్రమంలో ఏఆర్ రెహమాన్ గారికి అయితే ఇంత తెలుగు రాదు, కవిత్వం తెలుసుకునేంత రాదు. బుచ్చిబాబు గారు ఒకరే మీకు జడ్జిమెంటు. మీరు బుచ్చిబాబు గారి జర్నీలో పుట్టిన పాటలైనా ఇంకెవరన్నా ఇందులో ఇన్వాల్వ్ అయ్యారా? లేదండి. బుచ్చిబాబు గారు వారు అడిగినట్టు, అంటే అలా అని చెప్పి దర్శకుడు అడిగాడు కాబట్టి రాశాను, లేకపోతే నేను ఎందుకు రాస్తాను ఇలా అన్న పలాయన వాదన నాకు లేదు. వారికి నాకు మధ్య జరిగిన సంభాషణ సారాంశమే పాట. చాలా సమయం గడిపి ఈ పల్లవులకే ఒక 6-7 పల్లవులు రాశాను. హుక్ లైన్ దగ్గర మళ్ళీ ఇంకో 6 ఎక్స్ట్రాగా రాశాను. చాలా ఆప్షన్స్ అనుకుని ఈ ట్యూన్కి ఇది ఫొనోటిక్గా ఉంటుంది, ఇది బాగుంటుంది అనుకుని రాసింది. అయితే ఈ ఐటమ్ సాంగ్ తీసుకున్నప్పుడు మేము అనుకున్నది ఏంటంటే అంగాంగ వర్ణన చేసి ఆకర్షించడం అలాంటివి ఏమి సెడక్షన్ ఏమీ చేయకుండా సరదా కబుర్లాగా చెప్దాం ఈ పాట అనుకున్నాం. అందుకే మీకు ఎక్కడా కూడా మీకు కనీసం నాభి కానీ నడుం కానీ కనీసం బుగ్గలు కానీ అలా దేహ సౌందర్యానికి సంబంధించిన ఏ పదం ఉండదు ఈ పాటలో. మీరు మొత్తం ఆమూలాగ్రం మీరు చూస్తే కనుక పాట కాదండి. ఇప్పుడు మీ పూర్వ కవులు చాలామంది సీతారామ శాస్త్రి గారు, వేటూరి గారు, చంద్రబోస్ గారు, భువనచంద్ర గారు, జొన్నవిత్తులు గారు, ఇంకా ఇత్యాది అనేకమైనటువంటి కవులందరూ కూడా ఇటువంటి ఐటమ్ సాంగ్స్ రాశారు. వాళ్ళకి ఎప్పుడూ కూడా ఇంత ఈ సోషల్ మీడియా దాడి అంటే చాలామంది వీడియోలు చేయటం అనేటువంటి జరగల వాళ్ళకి అంతగా. మీకే ఎందుకు జరుగుతుంది అనుకుంటున్నారు? మీరు ఆ మధ్య దిగునాగా పాట రాసినప్పుడు ఒక రకమైనటువంటి ఇది జరిగింది. ఇప్పుడు మళ్ళీ దీంట్లో ఇది పట్టుకుని ఏమిటి సాహిత్యం, ఇలాంటి సాహిత్యం రాస్తున్నాడు అని చెప్పని కొంత వీడియోలు చేస్తున్నారు. ఎందుకని మిమ్మల్ని మీరు ఏమన్నా పరిశీలించుకున్నారా? అంటే అప్పటికి నిజంగా వేటూరు సుందరరామూర్తి గారు మంచి చండ ప్రచండ మార్తాండలా వెళ్తున్న రోజుల్లో కానీ ఆ రోజుల్లో ముఖ్యంగా 2015 వరకు కూడా ఇంత సోషల్ మీడియా ప్రభావం లేదు.
మామూలుగా వచ్చి మనకి ఏది కావాలంటే అది భద్రంగా మన రూమ్లోనే మనం వీడియో తీసుకుని పెట్టేసి అంత సౌలభ్యం లేదు. ఒకవేళ సాధనాలు ఉన్నా కూడా జియో ఇంటర్నెట్ ఎంటర్ అవునంత వరకు కూడా కొంచెం ఇంటర్నెట్ మనకి ఎక్కువ కాస్ట్లీగానే ఉండేది. ఇప్పుడు డేటా చాలా చవక అవడం వల్ల మొత్తం అందరికీ అవకాశం వస్తుంది. వాక్ స్వాతంత్రాన్ని వాగే స్వాతంత్రంగా వాడుకుంటున్నారు. ఇప్పుడు చాలామంది అనుకుంటూ ఉంటారంటే కొంతమంది కవులు చాలా జాగ్రత్తగా రాశారు, అసలు అశ్లీలం జోలికి వెళ్ళలేదు, కనీసం అశ్లీలం స్ఫురింపజేయకుండా కూడా వాళ్ళు రాశారు అని. కానీ చూస్తే సీతారామ శాస్త్రి గారి పాటల్లో కూడా బాగుందమ్మా బత్తాయి ఇస్తా ఏం చేస్తావో చెయ్యి అనేది, ఇలాగ బాగుందమ్మా బత్తాయి అంటూ ఒక పాట, అలాగే పుచ్చుకుంటానే పూతరేకు విచ్చుకుంటా కానీ విడిపోకు, అసలు పూతరేకు ఏమీ లేదు దృశ్యంలో. పూతరేకు అసలు ఎప్పుడైతే అక్కడ దృశ్యంలో లేనటువంటిది వస్తుందో ఒక్కొక్కసారి పదం, ఇది ఊహించుకునేవాడికి ఎక్కడికో వెళ్తుంది. ఇవి శాస్త్రి గారి పాటల్లో కూడా ఉన్నాయి. ఇక వేరే కవులు రాసినటువంటి పాటల్లో స్వర్గం అంటే పైన కాదు కిందనే ఉంది చూసుకోలాంటివి, ఇటువంటివన్నీ కూడా ఉన్నప్పుడు అంత స్థాయిలో లేదు కదా మీరు రాసింది అని కొంతమంది అంటున్నారు. లేదు, నిజంగా అంత స్థాయిలో లేదండి, మీకే చెప్తున్నాను. ఎందుకంటే అసలు ఆ దేహానికి సంబంధించిన ఏ అంగాన్ని ఉద్దేశించి ఉపమాన రీతిలో కూడా ఈ పాటలో ఏమీ రాయలేదు. మరి ఆమూలాగ్రం గమనించండి. నెమరేసుకోనాకైనా మెమరీస్ లేకుంటే ఎలాగా ఉంది. అది ఎక్కడైనా ఏ అంగాన్నైనా లక్ష్యంగా చేసుకుని కరెక్ట్. అంటే నేను అనేది ఏంటంటే ఒకవేళ ఉంటే మాత్రం తప్పు ఏంటంటున్నాను నేను. ఒక రకంగా ఆలోచిస్తే తప్పలేదు. ఎందువల్ల అంటే ఇప్పుడు గోపి పీన పయోధర మర్దన చెంచల కరయోగశాలి జయదేవన్ అష్టపదుల్లో ఉన్నటువంటిది సంస్కృతంలో ఉంది. దాని తెలుగు అర్థం తెలిస్తే వేరేగా ఉంటుంది. భారపు కుచములు పై అది ఉంది, అన్నమయ్య కీర్తనలో ఉంది. సో అవన్నింటినీ కూడా మధుర శృంగారం కింద మనం తీసుకున్నప్పుడు, ఒక దేవీ దేవతల మీద అటువంటిది రాసినప్పుడు, మామూలుగా ఒక కథానాయకుడు కథానాయిక మీద రాసినప్పుడు పాట, సో ఇటువంటి శృంగారం దొరికితే మాత్రం తప్పే ఉంది అని మీరు అది మీరు చెప్పచ్చు కదా అంటున్నాను. ధైర్యం చెప్పచ్చు కదా అంటే అందులో రాయలేదు కదా, అందుకు ఇందులో రాసింది అంటే ఊహించుకునే వాళ్ళు ప్రవృత్తిని బట్టి ఉంటుంది అని మీరు వాళ్ళ మీద తోసేసే బదులు రాస్తే మాత్రం తప్పే ఉందన్న మాట అనొచ్చు కదా. అంటే నేను రాయలేదు కాబట్టి ఇప్పుడు నేను కూడా రాసినవి ఉన్నాయి, అంగాంగ వర్ణనలు చేసిన పాటలు కూడా ఉన్నాయి. అది ఉన్నప్పుడు దాని గురించే మాట్లాడు. ఏం చేశారు చెప్పండి. ఎన్నో పొదలెనక ఎంతో పదిలముగా ఒదిగిన పుప్పొడిని కిప్పుడు అప్పగిచ్చా. మీకు 4-5 పొరలు ఒలిస్తే దాంట్లో కూడా శృంగారం తెలుస్తుంది. ఇప్పుడు మీరు చెప్పాల్సింది ఏంటంటే శృంగారం ఏమిటి, అశ్లీలం ఏమిటి, జుగుప్స ఏమిటి. ఇందులో ఇప్పుడు దేన్నైనా కూడా ఇప్పుడు దీంట్లో ఈ పాటని మీరు అనుకుంటున్నటువంటి వారానికి 1000 పాటలోనే చాలా బూతు పాట రాశాడు అనంత శ్రీరామ్ గారు అని చెప్పని విమర్శిస్తున్న వాళ్ళకి మీరు ఇప్పుడు మీ ప్రవృత్తులను బట్టి అలాగ అనిపిస్తోంది అనేయటం కంటే అసలు శృంగారం ఏమిటో అశ్లీలం ఏమిటో ఈ రెండు దాటిన జుగుప్స ఏమిటో కాస్త వివరించండి. ఒకటండి, అశ్లీలం అనేది నా వరకు ఉన్న నిర్వచనం. ఇది నిఘంటువులో ఇచ్చుండొచ్చు, ఇచ్చుండకపోవచ్చు, లేకపోతే ఇవి ఉంటాయి కదా మన పీనల్ కోడ్స్, వాటిల్లో ఇచ్చుండొచ్చు, ఇచ్చుండకపోవచ్చు. అశ్లీలం అనేది ఏంటంటే జననేంద్రియాలని, లేకపోతే మల విసర్జన అవయవాలని, లేదా వక్షోజాలని, వీటిని టార్గెట్గా చేసి వాటి గురించే మాట్లాడేది కవిత్వంలో అశ్లీలం. వాటిని శృంగారం తాలూకు ఉత్ప్రేరకాలుగా భావించి ఉపమాన భాషలో అవి కాకుండా అవి స్ఫురింపజేసేలాగా అన్యాపదేశంగా మాట్లాడితే శృంగారం. వాటితో చేసే క్రియని అన్యాపదేశంగా మాట్లాడితే శృంగారం. ఇక జిగుప్స అనేది ఇంకా భాషా సంకరణం చేసేసి వాటి తాలూకు ధ్వన్యనుకరణాలు చేస్తూ ఇలా
గనక మనం నడక సాగిస్తే అది జిగుప్స. ఇది నా వరకు ఉన్న మీ యొక్క నిర్వచనం. ఈ నిర్వచనాల్లో ఏది ఇందులో లేదు. ఓకే, అందుకు నేను ఇందులో లేదు మాట్లాడేది తప్పితే పలాయనవాదం ఏం కాదండి. ఓకే, ఇప్పుడు ఒక పాట చెప్తానండి, ఒక పాదం చెప్తాను ఒక పాపులర్ సాంగ్లో. అది మూడిట్లో దేనిలోకి వస్తుందో మీరు చెప్పాలి. ఓ టెన్నిస్ బంతుల పాప నీ బంతులకు అంతటి ఊప. చెప్పండి. ఇది ఖచ్చితంగా శృంగారంలోకి వస్తుంది. ఎందుకు? శృంగారమా అశ్లీలమా అక్కడ నాకు కావాలి తేడా. ఎందుకంటే కామన్ మ్యాన్కి అర్థం కావటానికండి నేను చెప్పేది. ఇప్పుడు మీరు ఇందాక అన్నారు శరీర అవయవాలకు సంబంధించి అవి స్ఫురింపజేస్తూ డైరెక్ట్గా మాట్లాడితే అది అశ్లీలం అన్నారు. ఇప్పుడు మరి ఇందులో మీకు శృంగారం ఏం కనిపించిందో ఒకసారి చెప్పాలి నాకు. టెన్నిస్ బంతుల పాప నీ బంతులకు అంతటి ఊప అని చెప్పి ఒకటి టెన్నిస్ అని దానికి ముందు ప్రిఫిక్స్ వచ్చేసింది. ఓకే, తర్వాత మీకు స్ఫురించేది పాలిండ్లే అయినా కూడా బంతులు అని వాడడం వల్ల అటు ఆట వస్తువు అయిన బంతి అనేది ఒకటి ఉంది కాబట్టి అది ఉపమానం అయిపోయింది. కాబట్టి అది శృంగారం వైపే వస్తుంది నా దృష్టిలో. కాకపోతే కాస్త కమర్షియల్ శృంగారం అంతే. ఇప్పుడు దీంట్లో భాషా సంకరణం. ఇప్పుడు చాలా పాపులర్ సాంగ్ అప్పట్లో లే 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 నా రాజా, దీన్ని ఏమంటారు చెప్పండి? ఆ లేవడం అన్న ఒక ప్రక్రియని రాజా అన్న ఒక ఇంకొక మనిషితో అన్నారు కాబట్టి ఏ అవయవమో ఏ అంగమో చెప్పలేదు కాబట్టి శృంగారం కిందకి వస్తుంది. మరి ఇదండి లేవడం దువ్వేయడం దులిపేయడం డాష్ డాష్ ఇద్దరికి ఇష్టం అయితే ఎవడొస్తాడండి అడ్డం డమ్మారో డమ్మా డమ్మ. ఇది డమ్మారో డమ్మా డమ్మ అనేది అన్యాపదేశంగా ఒక యాక్ట్ గురించి చెప్పారు. ఆ యాక్ట్ ఏమైతే అది ఏమిటి చెప్పు. ఇప్పుడు ఇది శృంగారమా అశ్లీలమా? ఇది కూడా శృంగారమే. అన్ని శృంగారమే. అశ్లీలం అంటే ఇంకా అసలు మీకు చాలా డైరెక్ట్గా ఉంటాయండి. నైట్ డ్యూటీ నర్సు కనిపెట్టినది పల్సు ప్యాంటోడది యమంది గ్యాప్ మళ్ళీ పాజు పొడిచింది పెద్ద సూది. ఇదేంటి చెప్పండి? ఇది శృంగారమా అశ్లీలమా హాస్యమా అశ్లీలమా ఏమిటిది? హాస్య శృంగారం. అశ్లీలంతులకు వెళ్ళట్లే మీరు అసలు. అశ్లీలం అంటే ఇంకా అసలు మీకు ఆ మధ్య పార్లమెంట్లో కూడా ఓ పాట మీద డిస్కషన్ జరిగి కట్ చేశారు కదా, అది ఏమిటది? ఏదండి అదేంటది? ఊపర్ ఊటాలో అందరు ఓటాలో. ఇంకా మీకు దాని వెనకాల అసలు ఏ ఉపమానం లేదు. పైకెత్తు లోపల మన సాంగ్ కరెక్ట్ ఈ మధ్య వచ్చింది. అది అశ్లీలానికి వస్తుంది. ఇప్పుడు చోళీకే పీచేకే హే అప్పట్లో పెద్ద దుమారం. చోళీకే పీచేకే అనగానే ఒక ఉత్సుక రేపుతుంది కదా, ఏంటి ఇలా అంటున్నాడు అన్నప్పుడు అదే మరి అదే అందమైన శృంగారం. అది కూడా శృంగారమే. అసలు అశ్లీల పాటలు లేవా అండి మనకు? ఉన్నాయి. చెప్పాను కదా ఆడియన్స్ తెలియటానికి. నాకు పార్లమెంట్ సాక్షిగా దాన్ని బ్యాన్ చేశారు కదా, అందుకే చెప్పాను మీకు. అది హిందీ కాదు, తెలుగులో ఆదరించలేదండి. వచ్చినా కూడా హిట్ అవ్వలేదు. ఎందుకంటే మనకి ఎంతో కొంత రసజ్ఞత ఉంది కదా. ఈ పద్య సాహిత్యం అనేది తెలుగుకు మాత్రమే సాధ్యమైన ప్రక్రియ అవడం వల్ల ఈ తరం తక్కువ వింటున్నారేమో కానీ రేడియో తరం వరకు కూడా, రేడియో కూడా కాదు, కేబుల్ టీవీ రానంత వరకు టీవీ తరం కూడా పద్య సాహిత్యాన్ని బాగానే విన్నారు. దానివల్ల మన జన్యుపరంగానే మన అభిరుచి వెగటు పుట్టించే సాహిత్యాన్ని ఎప్పుడు ఆదరించలేదు. ఓపలేని తీపి బాధ ఎక్కువైతే కళ్ళు మూసుకో. ఇదండి శృంగారమే సార్. అది శృంగారమే. అంటే అక్కడ మనకి ఏది స్ఫురించినా కూడా, అక్కడ యాక్ట్ స్ఫురించినా కూడా అది శృంగారమే అంటారు. శృంగారం అనేది ఒక యాక్ట్. అవును, స్ఫురించడం శృంగారం అనేది యాక్ట్. అండి శృంగారం వేరు, మీరు ఇందాక అన్నారు మైథునం వేరు. శృంగారం అని మైథునాన్ని ఒకటి అనుకుంటున్నాం మనం, రెండు పదాలు వేరు వేరు కదా. అదే ఆ మైథునం స్ఫురించేది ఖచ్చితంగా శృంగారం అవదు. స్ఫురించేది అని కాదు, మైథునాన్ని వర్ణించేది. మైథునాన్ని వర్ణించేది నిజంగా అశ్లీలం అవుతుంది. మైథునం స్ఫురించేది అశ్లీలం అవుతుంది, అది శృంగారం. గూట్లో ఉంది బెల్లం ముక్క గుట్టుగా ఆ ఉపమానం ఉంది మీకు, ఇంక మాట్లాడడానికి లేదు మనం. ఓకే, నేరుగా అవయవాలని చెప్పి ఆ యొక్క క్రియను కనుక చెప్తే అది అశ్లీలం.
ఇప్పుడు సరేనండి, ఇప్పుడు మీరే ఐటమ్ సాంగ్ని విమర్శిస్తూ ఒకానొక ఐటమ్ సాంగ్ని దమ్మారో దమ్ మిటిజాయగం బోలో శుభోషాం హరే కృష్ణ హరే రామ్ అటువంటి పాటలో గంజాయి తాగుతూ సిగరెట్లు తాగుతూ ఉన్నటువంటి ఒక పాటలో హరే కృష్ణ హరే రామ్ పెట్టినందుకు మీకు చాలా కోపం వచ్చింది. ఆ సభలో గట్టిగా దాని మీద అన్నారు మీరు. మరి ఏమిటి చెప్పండి దానికి ఏంటి? హరే కృష్ణ హరే రామ్ పెట్టింది దానికి ఎందుకు మాట్లాడానంటే, హరే కృష్ణ హరే రామ్ అనేది ఒక ధార్మిక సంస్థ నినాదం. అది కృష్ణుడు రాముడు అనేది మీకు చెప్పుకున్నట్టు ఐతిహాసిక పాత్రలు. వాటిని తీసుకొచ్చినప్పుడు వాళ్ళు దమ్ములు కొట్టలేదు కదా, వాళ్ళు దమ్ము కొట్టమని చెప్పలేదు, గంజాయి కొట్టమని చెప్పలేదు కదా, వాళ్ళని ఇందులోకి తీసుకురాకూడదు. మరి మీరు దిగు 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 నాగాలో నాగేంద్రుడిని మీరు ఎందుకు టార్గెట్? నాగేంద్రుడిని ఎందుకు టార్గెట్ చేయలేదు నేను అక్కడ నేను ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చాను. నాగా అనేది పురుష నామవాచకంగానే రాశాను. పురుష నామవాచకంగా రాశాను. అందుకే నాగన్న నాగేంద్రుడి రిఫరెన్స్ కూడా రాకూడదని నాగన్న అన్న వర్డ్ తీసేసి నాగో నాగా అని మార్చాను. అది కాక దిగు 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 నాగా అనేది ఐటమ్ సాంగ్ అనేది ఎవరు చెప్పినా కూడా తప్పదు. ఐటమ్ సాంగ్ అంటే ఏంటి? ఒక సినిమాలో ఒక ప్రత్యేకమైన మహిళ వచ్చి నర్తిస్తూ ఆకర్షించేది. ఆ సినిమాలో హీరోయిన్ ఒక ఇది కాలేజ్ యాన్యువల్ డేలో ఒక ప్రోగ్రామ్ చేస్తున్న వాళ్ళు హ్యాండ్ ఇచ్చినందుకు ఆ ప్రోగ్రామ్ అప్సెట్ అవ్వకూడదని హీరో గురించి తను చేసిన పాట అది. సో అదొక ప్రేమ పాట సన్నివేశ ప్రకారం కూడా. అది ఐటమ్ సాంగ్ కానే కాదు. కాదండి, ఇప్పుడు మీరు దమ్మారోదం లాంటి పాటలో ఒక హరే కృష్ణ హరే రామ అనేటువంటి ఒక నినాదాన్ని ఇలా చేయటం అనేది తప్పని అన్నప్పుడు ఒక సుప్రసిద్ధమైనటువంటి డివోషనల్ సాంగ్ ట్యూన్ని, అది డివోషనల్ సాంగ్ కాదండి, ఫోక్ సాంగ్ని మీకు చాలా భజన పాటలు ట్యూన్ తీసుకుని ఆ దేవుడికి తగ్గట్టు రాస్తూ ఉంటారు. అలా తర్జమా అయిన పాట దిగు దిగు నాగా అనేది ఒక, కానీ రూఢి అయింది కదండి. ఇప్పుడు రెండు ఉంటాయి, దాని మూలం తెలియకపోయినా కూడా చాలా పవిత్రంగా ఒక భజన పాటల్లో పాడుకునేటువంటి ఒక అయ్యప్ప పాటో లేకపోతే ఒక వినాయకుడు పాటో మొత్తం జనావళిలో వెళ్ళిపోయినప్పుడు దాని మూలమైనటువంటి జానపద పాట ఎవరికి తెలియపోవచ్చు. నాకు తెలుసు, మీకు తెలుసండి, మీకు తెలుసు, ప్రజలకు ఒక నిమిషం ప్రజలు తెలియపోవచ్చు. ప్రజలు దాన్ని ఒక డివోషనల్ ట్యూన్గా ఓన్ చేసుకున్నప్పుడు దాంట్లో మీరు ఇలాగా ఒక శృంగారాన్ని రాయటం దిగు 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 నాగా అనేది, అది హీరో హీరోయిన్ అయినప్పటికీ కూడా నేను అదే పురుషనామవాచకంగా వాడారు. హీరో పేరు నాగరాజా, హీరో పేరు మరి కానప్పుడు ఇది నాగా ఒకటి, మరి ఎందుకు వచ్చింది సడన్ గా అవుట్ ఆఫ్ ది బ్లూ? నాగవంశీ అదేంటే తన పేరు నాగశౌర్య అండి. అవును, హీరో నాగశౌర్య, దాని డైరెక్టర్ నాగలక్ష్మి సౌజన్య, దాని ప్రొడ్యూసర్ నాగవంశీ. సో పాత్ర పేరు నాగరాజు కాకపోయినా కూడా హీరో పేరు మమం మహేష కమర్షియల్ గా రాస్తాం. మమం మహేష, అలా వెళ్ళేది. జై బాలయ్య కమర్షియల్ ఫార్మేట్లు అవన్నీ ఉన్నాయి కదా, హీరో పేరు రాయడం అనేది. అదే అంటే ఇక్కడ నేనేది ఏంటంటే, ఇప్పుడు ఏదైనా సనాతన ధర్మానికి సంబంధించిన ఒకనొక స్లోగన్ని ఐటెంలో పెట్టడం అనేది మీకు కోపం వచ్చింది. ఇది సనాతన ధర్మానికి సంబంధించింది కాదండి, ట్యూన్ కాదు అని చెప్పి మీకు తెలుసు కాబట్టి మీరు రాశానని మీరు అంటున్నారు. అది తెలియదు కాబట్టి జనాలు చాలామంది ఆ టైంలో మనోభావాలు దెబ్బతీసుకున్నారు. ఇదే కదా ఫైనల్గా. సో అందుకు పోనీ ఒకవేళ కనుక నేను నాగేంద్రుడి గురించి రాస్తుంటే, ఇప్పుడు నాగుల తల్లైన కద్రువ గురించి కానీ, ఆ నాగుల సోదరులైన తక్షకుడు, వాసుకి, రకరకాల వాటి గురించి కానీ, వాళ్ళ బ్రదర్ అయిన గరుడు గురించి కానీ ఏమైనా రాసిన దెబ్బతినడానికి, పోని పుట్టలో పాలు పోయడం గురించి కానీ, నాగుల చవితి గురించి కానీ, ఇంక ఏ సుబ్బారాయుడు సృష్టి గురించి కానీ రాశాను అది ఆ దెబ్బతీయడానికి? అది లేదు. ఒక అశ్లీలానికి నేను ఇచ్చిన నిర్వచనమే చూసుకుంటే, ఏ జననేంద్రియాల గురించి కానీ, ఊరువుల గురించి కానీ, ఉదరం గురించి కానీ, నాభి గురించి కానీ, లేకపోతే వక్షోజాల గురించి కానీ రిఫరెన్స్ ఉందా ఆ పాటలో? అది నా దగ్గరికి ఇంటికి టైంకి రమ్మంటే రావు, మొత్తం ఊళ్ళో వ్యవహారాలన్నీ చేసుకుంటూ వస్తావు. అదే దాని సారాంశం. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఐటమ్ సాంగ్ కాదు. అది అప్పుడు కూడా నేను చెప్పింది అదే, ఇది వచ్చిన కాంట్రవర్సీ కాదు, వండిన కాంట్రవర్సీ అని. కారణం అప్పుడు మీడియాలో అప్పటికి ఇంకా ఆఫ్ఘనిస్తాన్లో అమెరికా ఖాళీ చేయడం, వీళ్ళు తాలిబాన్స్ వచ్చి ఆక్రమించుకోవడం లాంటి సంచలనాత్మకమైన వార్తలు ఏమీ లేవు. రష్యా ఉక్రెయిన్
యుద్ధం మొదలవ్వలేదు. కరోనా అప్పుడే 3వ వేవ్ కూడా అయిపోయి ఆ బ్రేకింగ్ న్యూస్లు కూడా లేవు. చప్పగా ఉంది. ఆ టైంలో కొంతమంది వాళ్ళ పార్టీలో వాళ్ళకి ఏదో గుర్తింపు రావడం కోసం 4 కంప్లైంట్లు ఇస్తే బాగుంటాయి కదా అని చెప్పి ఇచ్చి పలుకుబడి కోసం వాడుకున్నది ఇది. ఆ పలుకుబడిలో కూడా తీసిన ర్యాలీలో వాళ్ళు ఏం చేశారు, గాయని, రచయిత, సంగీత దర్శకుడు, నిర్మాత, హీరో అందరి ఫోటోలు పెట్టి వాటికి వరాహాలు, పందుల తలకాయలు తగిలించి వాటిని చెప్పుతో కొట్టి ఒక నిరసన వ్యక్తం చేశారు. ఇప్పుడు ఎవరు సనాతన ధర్మానికి నష్టం చేసినట్టు? వరాహావతారం, అది పంది ముఖం. ఆ వరాహావతారాన్ని చెప్పుతో కొట్టి సనాతన ధర్మాన్ని కాపాడడం వాళ్ళు. సో ఆ వెనకాల ఇంటెన్షన్స్, వాళ్ళ ఉద్దేశాలే స్వార్థపూరితంగా ప్రచారార్భాటం కోసం చేసింది. అందుకే వచ్చింది కాదు, వండిన కాంట్రవర్సీ అని చెప్పడం జరిగింది ఆ రోజు. ఇప్పుడు మీరు కాదండి, మీరు పాటల రచయితగా అందరు వాళ్ళలాగా ఉండాలి, కానీ కొందరు వాళ్ళలాగా వేదికలకి మాట్లాడి ఒక వర్గానికి సపోర్టింగ్గా ఉంటూ అభిమానం ఉండొచ్చు కాక పబ్లిక్గా మీ పూర్వకవులు ఎవరు అలా చేయలే. అందుకనే వాళ్ళకు ఒక సార్వజనీయమైనటువంటి అభిమానులు ఇలా ఉంటూ వచ్చారు అందరూ కూడా. మీకు ఏమైనా రాజకీయాల్లోకి వెళ్ళే ఆలోచన ఉందా? అస్సలు లేదండి. ఈ పంతా ఎందుకు అనుకున్నారు మరి? ఎందుకు ఎన్నుకున్నానంటే, పేపర్ వరకు పాటల రచయిత, బయటకు వస్తే నాకు వ్యక్తిత్వం, ఒక అభిప్రాయం ఉంటుంది కదా. అది నేను దాచుకోలేదు, చెప్తున్నాను అంతే. ఇప్పుడు దాకా ఆ లౌక్యం వల్ల ఈ ధర్మానికి చాలా అన్యాయం జరిగిందని నా అభిప్రాయం. అది కాక మన వృత్తిలో అభివృద్ధికి, మన ప్రవృత్తిలో ఉన్న భావ వ్యక్తీకరణకి సంబంధం లేదు. మన పాటలు హిట్ అవుతూ ఉంటే మనకు వస్తూ ఉంటాయి, మన పాటలు హిట్ అవ్వకపోతే మనకు రావు, అంతే. అది ఎవరు కాదనలేని సత్యం. మీరు చేసిన దాంట్లో, ఇప్పుడు మీరు చెప్తున్న దాంట్లో మాత్రం ఒక ప్రమాదకరమైన పరిస్థితి ఒకటి మీరు చెప్తున్నారు. అంటే మీరు అది చెప్తుంటే నాకు అనిపిస్తోంది. మళ్ళీ దానికి వెళ్తున్నాను వెనక్కి. పర్లేదు. వ్యాస భారతం, వాల్మీకి రామాయణం తప్ప ఇంకోటి దేన్ని ఏ రకంగా వక్రీకరించినా తప్పే అన్నప్పుడు మన ప్రబంధ సాహిత్యం పరిస్థితి ఏమిటి? ప్రబంధాలు, ఎన్నో ప్రబంధాలు ఉన్నాయి మనకి. పారిజాతాపహరణం కానీ ఇంకోటి కానీ ఇంకా చాలా ఉన్నాయి మనకి. అసలు వాటి పరిస్థితి ఏమిటి? అవన్నీ కూడా తప్పులేనా? వాటిలో వ్యాకరణం నేర్చుకోవచ్చు, అలంకారాలు నేర్చుకోవచ్చు. ఆ కథను మాత్రం, ఈ కథ ఒరిజినల్, ఇది జరగలేదని నేను చెప్పాను. మరి మన పురాణాలండి, పురాణాల్లో కూడా ఒక పురాణాల్లో ఉన్నటువంటి అంశం ఇంకో పురాణాల్లో మారుతూ ఉంటుంది. ఒక్కొక్క పురాణాల్లోనూ ఒక్కొక్క కథ ఉంటూ ఉంటుంది. ఇక్కడ పురాణ సాహిత్యాన్ని ఇంకొక కోణంలో అర్థం చేసుకోవాలండి. అంటే ఇక్కడ మనం టాపిక్ వచ్చింది కాబట్టి కొంచెం విపులంగా చెప్తాను. ప్రభు సంహిత, కాంతా సంహిత, మిత్ర సంహితలు, 3 సంహితలు. అవును, 3 సంహితలు ఉన్నాయి కదా. ప్రభు సంహితలు వేదం, కాంతా సంహితలేమో కావ్యాలు, మిత్ర సంహితలేమో ఇతిహాసాలు. మిత్ర సంహితలు ఇతిహాసాలు, అక్కడ వరకు ఇతిహాసాల వరకు మిత్ర సంహితలు. ఈ కాంతా సంహితలు వచ్చేటప్పటికి పురాణాలు ఉన్నాయి కదా. నేను అనుకునేది ఏంటంటే, వేదాలు ఒక స్టేట్మెంట్ అలా ఇచ్చేస్తాయి అంతే, నువ్వు ఇది చెయ్యాలి అంతే. అది ఏంటి, ఇలా స్టేట్మెంట్ ఇచ్చేస్తే ఎలా కుదురుతుంది? దీనికి ఒక నిరూపణ ఉండాలి కదా. ఆ నిరూపణ కూడా మన జీవితం, మన చుట్టూ ఉన్న మనుషుల ద్వారా తెలియాలి కదా అన్నప్పుడు ఈ ఐతిహాసికంగా ఈ రాముడు, కృష్ణుడు, లేకపోతే రాముడు, ధర్మరాజు లాంటి వాళ్ళని ఎగ్జాంపుల్గా చూపెట్టి, ఏది ఏమైనా వాళ్ళని నమ్మిన ధర్మ మార్గంలో ఉన్నారు కాబట్టి చివరికి అధర్మం మీద ఇలా గెలిచారు అనేది కథగా నిరూపించింది, జరిగింది. అయితే మిత్ర సంహిత కూడా అందరినీ ఎంటర్టైన్ చేయలేదు. వేదం ఎలాగో ఎంటర్టైన్ చేయలేదు, ప్రభు సంహిత. మిత్ర సంహిత అందరినీ ఎంటర్టైన్ చేయలేదు. ఈ వేదంలో చెప్పిన దానికి ఉపమాన ప్రక్రియ పురాణాలు అనేది నా అభిప్రాయం. ఆ పురాణాలని ఒలిచి అందరూ చూడలేరు. ఉదాహరణకి రైవతుడు, రేవతి, బలరాముడు కథ ఉందనుకోండి, కకుతుమి రాజు. ఆ యుగంలో నా కూతురికి పెళ్ళి అవ్వట్లేదని బ్రహ్మలోకానికి వెళ్తే 2 గంటలు అక్కడ సభ జరుగుతుందని వేచి చూస్తే, ఎంతసేపు ఎందుకు వేచి చూస్తే ఈ భూలోకంలో ఇన్ని యుగాలు అన్నారు. అది కథగా చూసుకుంటే కథ. ఇప్పుడు బ్రహ్మలోకం ఉన్నది దేవయాని గంగ, ఆండ్రోమీడియా గెలాక్సీ, అవును, మంది మిల్కీ వే. అంత ఎందుకంటే ఇంటర్స్టెల్లార్ సినిమా ఉంది కదా, అదే ఎగ్జాంపుల్ మనకి
అదే కరెక్టే, ఇంటర్స్టెల్లార్ తర్వాత వచ్చింది అవును, అనుకోండి. ఇప్పుడు వచ్చింది. అవును. దీన్ని గనక ఇలా విప్పగలిగే వాళ్ళు ఉన్నారనుకోండి, పురాణంలో ఆ పొరలు తెరిస్తే మళ్ళీ ఆ సత్యమే బయటపడుతుంది. ఉమ్. కాబట్టి ఏ పురాణంలో ఏది ఎలా చెప్పినా అది మన ప్లేన్లో జరిగిన చరిత్ర కాదు కాబట్టి అలాంటి తాత్వికత, అలాంటి లోతు మనకుంటే ఆలోచించి చూడాలి. లేకపోతే అలాంటి చెప్పగలిగే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ దగ్గర తెలుసుకోవాలి. పురాణాలను చరిత్ర అని అనగలమా? అనలేం కదా, ఎందుకంటే దాని ఇతిహాసం అనలేదు. ఇతిహాసం విడిగా పెట్టారు మనకి. పురాణాలు అంటే కథలే కదా. అంటే చరిత్ర అంటే మన ప్లేన్లో జరిగేది, అంటే మనకు కనిపించే విబ్జిఆర్, మనకి వినిపించే 20 Hz to 20 kHzలో జరిగింది ఇతిహాసం. ఇది జరగలేదు అని కానీ జరిగింది అని కానీ మనం అనలేం. ఏ ప్లేన్లో జరిగిందో మనకి తెలియదు. అంటే సూక్ష్మ శరీరాల ప్రపంచంలో జరిగి ఉండొచ్చు, లేదా ఈ పంచభూతాల అవసరం లేని, అంటే పంచేంద్రియాల అవసరం లేని ప్రపంచంలో జరిగి ఉండొచ్చు. అది వాళ్ళ దివ్య దృష్టిలో చూసి రాసి ఉండొచ్చు అని అంటున్నాను. అందుకే ఈ 18 పురాణాలని ఎంత వాటి వెనక ఉన్న పరమార్థాన్ని తవ్వి తీసి అమృతాన్ని, ఆ క్షీరసాగర మథనం చేసి పురాణాన్ని, అమృతాన్ని మనకి ఎవరైనా అందిస్తే మనం తీసుకోవాలి తప్పితే దాన్ని మనం డిబేట్ చేయలేం అసలు పురాణాల గురించి. నేను అందుకే వ్యాసభారతం, వాల్మీకి రామాయణం అన్నాను కానీ వ్యాస ప్రణీతమైన 18 మహాపురాణాలని అక్కడ నేను వ్యాఖ్యానించలేదు. కానీ ఎంత లేదనుకున్నా కూడా ఇతిహాసాలు, మన కావ్యాలు ఇవన్నీ కూడా మన యొక్క సాహితీ నిధులు. సాహిత్య నిధి అంటే ఇతిహాసాల నుంచి కూడా బోళ్ళంత సాహిత్యం పుట్టింది మనకు బోళ్ళంతా. సో వాటిని స్ఫూర్తిగా తీసుకుని ఇందాక అనుకున్నట్టుగా శశిరేఖ పరిణయం నాటకం చూసి సినిమా తీసినట్టు, ఒక ప్రబంధం చూసి ఒక సినిమాగా తీసినప్పుడు, ఇంకోటేదో చూసి ఇంకోటేదో తీసినప్పుడు, ప్రబంధాన్ని చూసి సినిమాగా తీసినప్పుడు ఏమవుతుంది, పద్యాలు ఆ డైలాగులు అవన్నీ అలా ఉండవు. మీరు ఇందాక అన్నారు గ్రామర్ నేర్చుకోవచ్చు, భాష నేర్చుకోవచ్చు, ఇంకోటి ఏదో నేర్చుకోవచ్చు అని చెప్పాను. అది సినిమాగా మలచినప్పుడు అది మళ్ళీ డైలాగ్ రూపంలో, మళ్ళీ సంభాషణ రూపంలో ప్రబంధంగా ఉంచొచ్చు కదా. ఏదండి అందుకే తీయద్దు అంటారా? అంటే ఇప్పుడు అంటే మళ్ళీ అసలు అక్కడ మళ్ళీ పూర్తి మనం నేరం అయిపోవడంలా. ఇప్పుడు ప్రబంధాలు అనేటువంటి ఫిక్షన్ అని మీరు చెప్పినప్పుడు ఫిక్షన్ని మళ్ళీ ఎలానా మార్చుకోవచ్చు కదా, మీకు సృజనాత్మకత ఉన్నప్పుడు దాన్ని ఎందుకు పట్టుకోవడం? మీకు సృజనాత్మకత ఉంది. ఇప్పుడు పాతాళ భైరవ లాంటివి ఉన్నాయి సార్, అవి ఎవరు కాదు. అదే పారిజాతాపహరణం సినిమా తీశారండి, ఎన్టీ రామారావు గారు జమున మీద తీశారు. చక్కగా సినిమా వచ్చింది కదా. అది తప్పు అంటారా ఒప్పు అంటారా అది నేను అడుగుతున్నాను. అది భాగవతంలో, అది భారతంలో అయితే ఆ ఎపిసోడ్స్ లేవు. కృష్ణుడిది ఎక్కువ ద్వారకకి లేకపోతే మధురకి సంబంధించిన ఎపిసోడ్స్ భారతంలో చాలా తక్కువ. అది భారతంలో అయితే లేదు. ఇక హరివంశం భారతానికి ఖిలాభాగం అన్నారు. అంటే కృష్ణుడిని ఎక్కువ కవర్ చేయలేదు, ఈ 2 కుటుంబాల కథ ఎక్కువ చెప్పడం వల్ల. కానీ అర్జునుడి కంటే కూడా పెద్ద హీరో కృష్ణుడు కాబట్టి నేను హరివంశం రచిస్తున్నాను, ఈ హరివంశాన్ని భారతానికి ఖిలాభాగంగా రాస్తున్నాననే దాంట్లో ముందు మాటలో వ్యాసుడు చెప్పింది. ఆ హరివంశంలో కూడా ఈ పారిజాతాపహరణం నేను చదవలేదు. మరి నేను ఒరిజినల్లే తీసుకున్నానని అనుకుంటున్నాను, అందులో చదవలేదు. పారిజాతాపహరణం ప్రబంధం అనేటువంటిది ముక్కు తిమ్మన రాసినటువంటిది కదా, నంది తిమ్మన రాసినటువంటిది కదండి. సో అది నేనేది దాన్నే తీశారు సినిమాగా తీసుకుంటే కూడా నేను అంగీకరించనండి. అంటే మీరు సనాతన ధర్మానికి ఎంత దాన్ని మీరు పట్టుకుని తిరుగుతున్నారో నేరో చేసేస్తున్నారేమో అనిపిస్తోంది. ఇవన్నీ మన ధర్మంలో ఉన్నటువంటివే కదా అంటాను నేను. ఇది తప్పు ఇది కరెక్ట్ అని చెప్తున్నప్పుడు నేను అంగీకరించను అంత బలంగా అంటున్నప్పుడు అది మీ అభిప్రాయం కింద పక్కన పెట్టుకోవాలి, అంతే కదా. మన ధర్మం మనకి ఇతిహాసాలే ఇచ్చింది సార్. ఆ ఇతిహాసాలని పక్కదోవ పట్టించే రచన ఉంటే ఆ రచనలో అందం ఒకటే పిల్లలకు అందించాలి, కానీ అందులో స్టోరీ దీన్ని ఆధారంగా చేసుకుని ఇందులో అయితే జరగలేదని చెప్పగలగాలి. దాన్నే ఒరిజినల్ స్టోరీగా ఇప్పుడు నిజాలు అంటే జరిగిందా లేదా తీసి పక్కన పెడితే రసాస్వాదన అనేటువంటి జరిగిందా లేదా అనేది పూర్తిగా ఎడమ వాదన సార్. జరగలేదో కల్పితం అనేది ఆ ఎడమ వాదన చేసినప్పుడు ఆ ఇద్దరు ఎడమ వాదన ఉన్న వాళ్ళు కూర్చోవడం మంచిది. నేను చెప్పేది ఇతిహాసాల గురించి అంటల్లా. ఇక్కడ కావ్యాలు కానీ దాని నుంచి వచ్చినటువంటి అనుసృజనలు కానీ అవన్నీ కూడా సృజనలే, ఫిక్షనే
అని చెప్పి మనం అది అనుకున్నా కానీ దాంట్లోంచి మనకు రసాస్వాదన కలుగుతోంది, ఏదో కొత్త విషయం నేర్చుకుంటున్నాం. ఏది భాష ఒకటే కాదు, మోరల్ పరంగా నైతికంగా కూడా కొన్ని విషయాలు ఉంటూ ఉంటాయి కదండి. దానికి మన సాహిత్యంలో ప్రబంధాలే కాదు, ఉదాహరణలు చాలా ఉన్నాయి. ఇప్పుడు పంచతంత్రం ఉంది. పంచతంత్రం ఏమి అలాగే రాముడినే మళ్ళీ మార్చి రాయలేదు కదా, కృష్ణుడినే మళ్ళీ మార్చి రాయలేదు కదా. సరదాగా ఇప్పుడు వరల్డ్ డిష్ని ఏదైతే దృశ్య రూపంలో చేయగలిగాడో, అంటే టామ్ అండ్ జెర్రీకిలో పిల్లి నవ్వగలగడం, పిల్లి ఏడవగలగడం, ఎలక ఎక్కిరించడం, ఈ ఎక్స్ప్రెషన్స్ అన్నీ చేయగలిగాడో ప్రపంచ అద్భుతం అని ఏదైతే మనం భావిస్తున్నామో, వాళ్ళు రచనాపరంగా అది ఎప్పుడో సాధించారు పంచతంత్ర లాంటి కథల ద్వారా. అలాంటి కల్పనతో మనం పిల్లలకి అందించవచ్చు, తప్పే ఉంది. అబద్ధం కాకుండా సృజన అందించవచ్చు కదా. ఇతిహాసాల్లోంచి ఆధారంగా చేసుకుని మళ్ళీ దానికి అబద్ధాన్ని జోడించి అందించడం ఎందుకు? ఏది ఎంత మీరు చెప్తున్నా కూడా అది మీ అభిప్రాయం అని చెప్పి ఆగిపోవాలనిపిస్తుంది తప్ప దాన్ని మీరు ఏకీభవిస్తే ఏకీభవించండి, మిమ్మల్ని ఏకీభవించమని ఏమాత్రం నేను వేడుకోవట్లేదు. కాకపోతే ఇతిహాసాల విషయంలో ఇంత స్టబన్గా ఉంటేనే ఈ ధర్మం నిలబడుతుంది. నువ్వేమో రాముడు ఇది చేసాడు అంటున్నావు, ఆడేమో రాముడు అది చేసాడు అంటున్నాడు, నువ్వేమో కృష్ణుడు ఇది చేసాడు అంటున్నావు, ఆడేమో కృష్ణుడు అది చేసాడు అంటున్నాడు, మీలో మీకే లేదురా అంటారు. ఇతిహాసాల వరకు ఆ స్టాండర్డ్ ఉండాల్సిందే. ఏదైతే 24,000 శ్లోకాలు ఇది రామాయణం, ఏదైతే 1,00,000 శ్లోకాలు ఇది భారతం అన్నారో, కావాలంటే ఒక్కసారి పండితులందరూ కూర్చుని ఇవే 24,000 శ్లోకాలు వాల్మీకి రామాయణం, ఇదే 1,00,000 శ్లోకాలు వ్యాస భారతం అని నిర్ధారించి దానికి ఒక రాజముద్రేసి అప్పటి నుంచైనా వాటిని ప్రచారంలోకి తేవాలి తప్ప ఉడత వీపున 3 వేళ్ళు వేశారు ఇవన్నీ అనవసరం. ఇప్పుడు ఒకవేళ ఇది ఒకటి మనం మాట్లాడుకొని మనం మళ్ళీ సినిమా టాపిక్లోకి వద్దాము. వ్యాస భారతంలో ఉన్నటువంటి ఆ 1,00,000 పేజీలకు శ్లోకాల్లో కానీ, వాల్మీకి రామాయణంలో ఉన్నటువంటి 24,000 శ్లోకాల్లో కానీ, మూల సంస్కృతంలో ఉన్నటువంటి కొన్ని ఘట్టాలు, కొన్ని సంభాషణలు, కొన్ని అంశాలు ఇప్పుడు యాక్సెప్ట్ చేయలేని పరిస్థితుల్లో ఉన్నాయి అని చెప్పి అనుకుని కూడా ఈ మధ్యయుగంలో మనకి తెలుగులో వాటిని మార్చినా, వేరే భాషల్లోకి రాసినా కూడా అప్పటి కాలమాన పరిస్థితుల రీత్యా ఏది ఔచిత్యమో ఆ యొక్క ఔచిత్యాన్ని ఆ పాత్రలకు ఆపాదించి మార్చడం జరిగింది. అది అది మొత్తం జనావళిలోకి రావడం జరిగింది. అది జనజీవితంలో అది ఇంకా రూఢి కింద అయిపోయింది. విలువ అంటే ఇది అంటే, ఎందుకంటే విలువలు కూడా ఒక్కొక్కసారి మారుతూ ఉంటాయి. సో ఇప్పుడు మీరు మూలమే కరెక్టు అని అంటే, అన్ని వేల సంవత్సరాల క్రితం రాయబడిందే కరెక్టు అని అంటే, అప్పటి సామాజిక పరిస్థితుల రీత్యా కొన్ని అంటే ఇప్పుడు మనకు ఎగెనిస్ట్గా అనిపించేటువంటివి కూడా ఇప్పుడు మనం యాక్సెప్ట్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది కదా. మనం యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా ఆ కాలంలో అది జరిగింది అన్న నిజం అయితే చరిత్ర. మనం యాక్సెప్ట్ చేయలేమని చెప్పి చరిత్ర మార్చలేం కదా. సత్యం అది వెగట్టుగా ఉన్నా, తీయగా ఉన్నా, ఒప్పుకోలేని విధంగా ఉన్న సత్యంగానే ఉండాలి. అది ఏది సత్యం అంటే వాల్మీకి రామాయణమే సత్యం, అదే పరమ ప్రామాణికం. రాముడికి సీత ఏమవుతుంది అనే పుస్తకం చదివారు మీరు? ఆరుద్ర గారిది. నేను చదవలేదు. ఆయన ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి రామాయణాలన్నీ దాదాపుగా ఒక 20 రామాయణాలు అనుకుంటా, అన్నీ కూడా ఆయన రీసెర్చ్ చేసి, రామాయణం ఒక్క వాల్మీకి రామాయణం అనే కాదు కదా, మనం ఇందాక అనుకున్నట్టుగా చాలామంది రాశారు, చాలా ప్రాంతాల్లో రాశారు. ఒక్కొక్క ప్రాంతంలోనూ ఒక్కొక్క కథగా వెళ్తోంది. అది ఆయా సమాజాలకి అనుగుణంగా ఉంది అది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ థాయిలాండ్లో రామాకియన్ అనేటువంటి పేరుతో థాయిలాండ్ రామాయణం ఉంది. బాలీలో కూడా బాలీలో రాముడు నేను చూశాను, క్లీన్ షేవ్ ఉంటుంది, మీసం ఉంటుంది. అవును, బాలీలో రాముడు. అవును, అదే అవి హీ వాజ్ అవర్ కింగ్ అని చెప్తున్నారు అక్కడ టాక్సీ డ్రైవర్. ఇప్పుడు రూపాల్లో కూడానండి, ఇప్పుడు మీరు అంటున్నారు కూడా రూపం గురించి ఎత్తారు కాబట్టి, రాముడు నీలమేఘశ్యాముడు అనగా నీలం రంగు వేసేస్తారు మన సినిమాల్లో కూడా. అసలు నీలం రంగులో ఎవరైనా మనుషులు ఉంటారా? కూడా నీలం రంగులో ఉన్నాడని నీలం అంటే సంస్కృతంలో నలుపుకి వాడేటువంటి ఒక నీలవేణి అనేటువంటి విధంలో, కానీ మనకి తెలుగులో నీలం అంటే బ్లూ కాబట్టి బ్లూ పెయింట్ వేసేసారు, నాటకాల్లో వేశారు, అది అదే సినిమాల్లో కూడా వచ్చింది. సో ఇప్పుడు ఇవన్నీ తప్పులు, ఇవన్నీ సవరించుకోవాల్సిన అవసరం ఉంది మీరు అనేది ఉంది. ఒక తప్పు 100 శతాబ్దాలుగా 100% ప్రజలు చేస్తున్నా అది తప్పు అయితే అందరూ సరి చేసుకోవాల్సి. తప్పు విషయంలో ప్రజాస్వామికం లేదండి. తప్పుకి మెజారిటీ అన్న ఇది లేదు.
మెజారిటీ జనం కూడా తప్పు చేయొచ్చు. పాలన విషయంలోనూ మన అధికారం అప్పచెప్పే విషయంలో మన రాజ్యాంగం ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకోమంది కాబట్టి మనం దాన్నే ఫాలో అవ్వాలి. కానీ తప్పు ఒప్పులు నిర్ణయించడానికి ప్రజాస్వామిక పద్ధతులు అనేవి సరిపోవు. దానికి నిర్దిష్టమైన నిరూపణ కావాలి. సరే, ఇప్పుడు మన సినిమాల్లోకి వద్దాము. ఇప్పుడు సినిమా పాటల అవసరం రానున్న రోజుల్లో ఉంటుందంటారా? తెలుగు వరకు మాత్రం పాటలు లేకుండా ఎక్కువ సినిమాలు హిట్ చేయలేరండి. అంటే తగ్గాయి కదా. ఒకప్పుడు మనకి తెలుగు సినిమాల్లో పాత రోజుల్లో 5, 9 పాటలు 10 పాటలు ఉన్న రోజుల నుంచి 6 పాటలు అనేటువంటిది ఫిక్స్గా 4 తర్వాత 4 అయింది. అసలు 6 పాటలు అనేటువంటిది మనకు పాత రోజుల్లో క్యాసెట్లు చేయించుకునేవాళ్ళం. ఇటువైపు ఘరానా మొగుడు, ఇటువైపు ఏమో ముఠా మేస్త్రి పాటలు పెట్టుకున్నప్పుడు ఇందులో 6, అందులో 6, ఇందులో 5, అందులో 5 ఉండేవి. సో ఇప్పుడు అసలు 6 పాటలు, 7 పాటలు, 5 పాటలు అనేటువంటివి తగ్గిపోయి 4 పాటలకి 3 పాటలకి కుదించుకుపోతూ ఉంది. ఇది నెమ్మదిగా అంతర్ధానం అవుతుందా అనేది? అంతర్ధానం అవ్వదండి. ఒకవేళ ఒక పాట వరకు కూడా కుదించిపోయి 0 పాటలకు వచ్చిన తర్వాత మళ్ళీ మొదలవుతుంది సైకిల్. తెలుగు సినిమా నుంచి పాటను విడదీయడం అనేది ఇప్పట్లో కష్టం, ఈ శతాబ్దంలో కష్టం నా దృష్టిలో. సరే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగంలో ఉన్నాం మనం ఇప్పుడు. అవునండి. ఇప్పుడు ఏఐలో పాట కూడా చేసేస్తోంది, మ్యూజిక్ చేసేస్తోంది, రాసేస్తోంది అన్నప్పుడు పాటల రచయితల అవసరం అనేటువంటిది ఇంకా ఎంతకాలం ఉంటుందంటారు? పూర్తిగా ఏఐ డ్రివెన్ మ్యూజిక్ ఇండస్ట్రీ అయిపోతుందా? ఏ విషయంలో మ్యూజిక్లో ఏమన్నా కాస్త పోటీ ఉండొచ్చేమో కానీ, అంటే పర్ఫార్మెన్స్ని ఏదైనా చేయగలదు, క్రియేటివిటీని అంత ప్రభావితం చూపించలేదండి. మీరు ఏఐని బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. పెద్దిలో ఐటమ్ సాంగ్ వచ్చేసింది అని చెప్పి ఏఐ కొన్ని సాంగ్స్ ఇచ్చేసింది. అయితే ఆ పాట ఎలా ఉందంటే, దానికి ఇచ్చినోడు కూడా ప్రాంప్ట్ ఏమిస్తాడు, ఉన్న ప్రమోషనల్ కంటెంట్ ఏదో చూసుకుని వాడికి అర్థమైన పెద్ద స్టోరీ చెప్పి ఇమ్మంటాడు కదా. పెద్దిగాడు వచ్చాడు, రాగానే కొట్టాడు సిక్సరు, ఇలా వచ్చింది. కాకపోతే ఇక్కడ దర్శకుడు ఆలోచన, రచయిత ఆలోచన వేరేగా ఉంది. ఇప్పుడు ఈ పాటతో నేను కథని చెప్పాలా, లేకపోతే ఈ పాటకు ముందు ఈ పాట తర్వాత జరిగే కథకి ఇదొక ఆట విడుపుగా ఉండాలా పాట అనేది దర్శకుడు, రచయిత ఏం నిర్ణయించుకుంటాడు అనేది కనిపెట్టలేదు ఎప్పుడు. అందుకనే మొత్తం ఏ ఐటమ్ సాంగ్లు అన్నీ ఓ పక్కన పెట్టండి, హల్లల్లో పక్కన పెట్టండి, ఒక్క పదం కూడా అది మ్యాచ్ చేయలేదు. అంటే నా ఉద్దేశం సార్, ఇప్పుడు మీరు అన్నట్టుగానే ఏఐకి ప్రాంప్ట్ అతను ఏమి ఇచ్చాడు అనేది పక్కన పెడితే క్రికెట్ అని ఇచ్చి ఉంటే అదే రకంగా ఏదో రాసి ఉంది అనుకోవచ్చు. ఉదాహరణకి పెద్ది నా చీరకు సెంటును వద్ది, నా పొక్కన ముద్దును గుద్ది అని ఈ టైప్లో రాసుకుంటూ వెళ్ళిపోదంటారా ఏఐ మనం ప్రాంప్ట్ ఇస్తే? పెద్ది విత్ రైమింగ్ వర్డ్స్ సౌండ్ వరకు చేయగలదు కానీ థాట్ ప్రాసెస్ చేయలేదండి. అంటే ఎందుకు చేయలేదండి? ఇప్పుడు ఇంగ్లీష్లో అంటే ఇప్పుడు చేయలేకపోవచ్చు కానీ ఇంకో 6 నెలల్లోనో లేకపోతే రేపో ఎల్లుండో మన ఇంటర్వ్యూ అవగానేనో ఇప్పుడు ఇంగ్లీష్లో మనం ఏదన్నా ఒక టాపిక్ ఇచ్చి మనం ఒక కవిత్వం రాయమంటే అద్భుతంగా రాస్తోంది. అద్భుతం అంటే మనకు వచ్చిన ఇంగ్లీష్కి మనకున్న థాట్కి అబ్బా అనిపిస్తోంది. దీన్ని ఇంకా ఒక లిమరిక్ స్టైల్లో రాయి, లిమరిక్ అనేటువంటిది కూడా ఇంగ్లీష్లో మనకున్న ఇది, అది రాసి హైకు మోడల్లో రాసేస్తోంది. ఒక సానెట్ రాసేస్తోంది. దానికి ఎక్కడెక్కడ రైమింగ్ స్కీమ్ ఏంటి, సిలబల్ స్కీమ్ ఏంటి, మొత్తం ఇంగ్లీష్ పొయిటిక్ ఫార్మ్స్ పరంగా అయితే మాస్టర్ చేసేసింది చాట్ జీపీటీ. దాంట్లో అనుమానం లేదు, అవధానం చేయించేసి అలా అనిపించి ఉండొచ్చు. కానీ నెక్స్ట్ ఇంగ్లీష్ రైటర్ ఓ పోయెట్ ఎవరో పుట్టుకొచ్చే పోయెట్ ఉంటాడు కదా, వాడిని ఇది గెలవలేదు. ఎందుకంటే వాడికి థాట్ ప్రాసెస్తో పాటు ఎమోషన్ తోడవుతుంది. అప్పుడు వచ్చే భావుకత వేరేలా ఉంటుంది. కరెక్ట్గా చెప్పాలంటే ఏ అనేది టూల్, కొంచెం పెద్ద టూల్, అంతే. టూల్స్ వచ్చినాయి. అంత ముందు నుంచి మనకి ఏ టూల్స్ రాలేదండి. ఏఐ గనక లిరిక్ రాయాలి అంటే కొన్ని శతాబ్దాలు పడుతుంది. సో మన తరం దాటిపోతాం. మన తరం కాదు, మనకు 3 తరాలు దాటుతుంది నా దృష్టిలో. అప్పుడు సోనూ నిగమ్ గారు ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు, మీరు చూస్తుంటారు. మొదట లైవ్ గొప్పగా పాడగలిగే సింగర్సే రికార్డింగ్ పాడగలిగేవాడు. ఎప్పుడైతే, ఎందుకంటే అప్పుడు పాట మొత్తం
పాట మొత్తం టేక్ చేయాల్సి వచ్చేది కాబట్టి. తర్వాత ఎప్పుడైతే 2 లైన్లు పాడి తర్వాత అతికించవచ్చు అన్న విధానం వచ్చిందో, ఎన్లాగ్ సిస్టంలో కూడా ఆ విధానం వచ్చింది. మ్యూజిక్ డైరెక్టర్స్ పాడడం మొదలుపెట్టారు, కంపోజర్స్ కూడా. తర్వాత ఎప్పుడైతే పదాన్ని కరెక్ట్ చేసుకోవడం వచ్చిందో అప్పటి నుంచి యాక్టర్స్ కూడా పాడడం మొదలుపెట్టారు. ఇదంతా పర్ఫార్మెన్స్ ఆధారంగా కాబట్టి అది చాలా ఫాస్ట్గా డెవలప్ అవుతుంటుంది. ఆప్టిక్స్ లేకపోతే ఆడియోకి సంబంధించింది ఎంతో కొంత బౌద్ధికత ఇన్వాల్వ్ అయి ఉన్న దాంట్లో. ఈ లిరిక్ రైటింగ్ అనేది ఖచ్చితంగా ఎమోషన్ ఇన్వాల్వ్ అయి ఉన్నది. దానికి ఒక మ్యాపింగ్ ఉండదు. ఈ 72,000 నాడుల్ని అది ఎప్పుడైతే స్టడీ చేస్తుందో అప్పుడు. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎన్ని ఉద్యోగాలను పొట్టన పెట్టుకున్నా గీత రచయితల ఉద్యోగాలను మాత్రం ఏం చేయదు అంటారు. సరైన గీత రచయిత అయితే సరైన అనేది అంటలేను. ఎందుకంటే గీత రచన అనేది ఈ మధ్య ఈ తర్వాత తరంలో కొంతమంది చేస్తున్న పొరపాటు ఏంటంటే 100 సినిమా పాటలు, 500 సినిమా పాటలు, 1000 సినిమా పాటలు విని వాటి ద్వారా వచ్చిన జ్ఞానంతో మళ్ళీ ఇంకో సినిమా పాటను సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారు. అది ఎప్పుడు ఒరిజినాలిటీ కాదు. ఇప్పుడు చేసే పని అది. అదే నీ ప్రాంతంలో ఉన్న జానపదాలు, నీ ప్రాంతంలో ఉన్న శాస్త్రీయం అధ్యయనం చేసి తరువాత నువ్వు వృత్తిపరంగా వచ్చిన నగరాల్లో ఉన్న సాహిత్యాన్ని అధ్యయనం చేసి తర్వాత అంతర్జాతీయంగా ఉన్న సాహిత్యాన్ని అధ్యయనం చేసి సినిమాయేతరమైనవి వాటన్నింటినీ ఆకలింపు చేసుకున్న తర్వాత నీదైన అనుభవాల్ని నీదైన పదజాలంతో ఇప్పుడు సినిమా సంగీత దర్శకుడు ఇచ్చే ట్యూన్కి గనక రాస్తే నువ్వు ఒక కొత్త రచయితగా ఎదుగుతావు. లేదా నీకున్న సినిమా జ్ఞానాన్నే మళ్ళీ సినిమా పాటలకు ఉపయోగిస్తే ఒక స్థాయి రచయిత వరకే ఉంటావు, బోరు కొట్టేస్తావు, ఫెడౌట్ అయిపోతావు. ముందు తర్వాత పాటకు మీ పారితోషికం పెరిగిందా తగ్గిందా అలాగే ఉందా? పెరిగింది. ఎంత పెరిగిందండి? ఎంత పర్సంటేజ్? అంటే పర్సంటేజ్ పరంగా తెలియదు. నా కెరీర్ మొత్తం కూడా ద్రవ్యోల్బణంతో పాటు పెరుగుతూ వచ్చిందండి. అంటే నాది సడన్ జంప్లు ఎప్పుడూ లేదు. నేను 15,000తో మొదలు పెట్టాను, 3,75,000 తీసుకున్నాను. సో పెద్దకి 3,75,000. పెద్దకి ఇంకా తక్కువే. ఇప్పుడు పెద్ద తర్వాత పనిచేస్తున్న సినిమాలకి 3,70,000. పెద్ద అయితే 3,50. చక్కగా ఎవరు ఇలా చెప్పారండి, ఫిల్టర్ లేకుండా చక్కగా చెప్పారు మీరు. చెప్పినా చెప్పకపోయినా, చెప్పిన వాళ్ళకైనా చెప్పని వాళ్ళకైనా అక్కడి నుంచి వచ్చేది వైటే. అవును, అంతే కదా, GST. కాబట్టి ఖచ్చితంగా అండి. ఎందుకంటే గీత రచన అనేటువంటిది ఎంత లుక్రేటివ్ ఫీల్డ్, ఎంత గౌరవప్రదమైన ఫీల్డ్, ఎంత రెమ్యునరేటివ్ ఫీల్డ్ అనేటువంటిది ప్రపంచానికి చెప్పడంలో తప్పులేదండి. చాలా బాగుంది శ్రీరామ్ గారు. ఒకటి నేను హయ్యెస్ట్ కాదు, ఇంకా పాటకి 8 లక్షలు తీసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఎవరు తీసుకున్నారనేది చెప్పే అధికారం నాకు లేదు. అదే హయ్యెస్ట్ ఇప్పుడు దాకా. పాటకి 8 హయ్యెస్ట్. బాలీవుడ్లో అయితే 10 నార్మల్ పెద్ద రచయితలకి. బాగుందండి. 8 లక్షలు ఎవరు తీసుకున్నారో తెలుసు, వారి చేతే చెప్పేద్దాం. చాలా సంతోషం శ్రీరామ్ గారు. మరోసారి మరో టాపిక్తో మనం మళ్ళీ కలుద్దాం. తప్పకుండా.